ఇవాళ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే తాడేపల్లి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కాసేపట్లో కడప ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. జననేతకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు సిద్ధమయ్యారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. సీఎం జగన్ రాకతో పులివెందులలో పండుగ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రాక కోసం పులివెందుల ప్రజలు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సిద్ధం సభలతో జన సునామీ సృష్టించిన సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో సమరోత్సాహం నింపారు. నిన్నటితో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగియగా నేడు నామినేషన్ వేసేందుకు పుట్టిన గడ్డ పులివెందుల వెళ్తున్నారు సీఎం జగన్. వైఎస్ఆర్ జిల్లాలో రాజకీయ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్. ప్రతి ఎన్నిక సందర్భంలో పులివెందుల నుంచి నామినేషన్ వేసే రోజు బహిరంగ సభ నిర్వహించడం ఆనవాయితీ. గత ఎన్నికలప్పుడు కూడా వైఎస్ జగన్ పులివెందులలో నామినేషన్ సందర్భంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఇవాళ కూడా పులివెందుల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం పులివెందుల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇప్పటికే సీఎం జగన్ తరపున వైఎస్ఆర్సీపీ నేతలు ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. అటు తమ ప్రియతమ నేత పులివెందుల వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు వైఎస్ అభిమానులు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇవాళ సీఎం జగన్ నామినేషన్ వేయబోతున్నారు. అంతకుముందు ఈఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో జరిగే గ్రౌండ్స్ లో బహిరంగ సభ కూడా ఉండబోతోంది. అక్కడ ప్రసంగించిన తర్వాత ఈఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో ప్రసంగించిన తర్వాత అక్కడ నుంచి నామినేషన్ కు వెళ్తారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్స్ ఇద్దరు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. ఇక బహిరంగ సభ వేదిక దగ్గర సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్ మూర్తి. మొదట శివారెడ్డితో మాట్లాడదాం. చెప్పండి శివారెడ్డి, ఎన్ని గంటలకి నామినేషన్ వేస్తారు? ఇప్పటికే ఒక సెట్ నామినేషన్ ని సీఎం జగన్ తరపున దాఖలు చేశారు కూడా. మీ దగ్గర ఇవాల్టి నామినేషన్ కార్యక్రమానికి సంబంధించి ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఖచ్చితంగా బిందు, ఎందుకంటే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల చేరుకోనున్నారు. ఇక్కడ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమం 11:25 నుంచి 11:40 దాకా ఉంటుందని రిటర్నింగ్ అధికారులు కూడా సమాచారం అందించిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు పులివెందుల పట్టణంలోని సిఎస్ఐ చర్చి మైదానంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ప్రతి నామినేషన్ సమయంలోనూ వైఎస్ కుటుంబం ప్రజలతో ఇంటరాక్ట్ కావడం, అదేవిధంగా ప్రజలతో మాట్లాడిన తర్వాత బహిరంగ సభలో ప్రసంగించి నేరుగా నామినేషన్ దాఖలు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరఫున ఒక సెట్ నామినేషన్ దాఖలైంది. ఇవాళ అట్టహాసంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. సిఎస్ఐ చర్చిలో బహిరంగ సభ ముగించుకున్న తర్వాత నేరుగా పులివెందుల్లోని మినీ సెక్రటరియట్ కాంప్లెక్స్ చేరుకుంటారు. ఇక్కడ ఉన్న రిటర్నింగ్ అధికారి, పులివెందుల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వస్తారు. నేరుగా నామినేషన్ పత్రాలతో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ అన్నింటినీ సమర్పించి నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ సమర్పించే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ కార్యక్రమం 11:25 ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర దిగ్విజయంగా సక్సెస్ఫుల్గా ముగించుకొని నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకి వస్తూ ఉన్నారు. ఎందుకంటే 22 రోజుల పాటు 2100 కిలోమీటర్లు మేర ప్రయాణించి బస్సు యాత్రను అత్యంత జయప్రదంగా ముగించుకొని నేరుగా నామినేషన్ వేయడానికి వస్తుండడంతో ఇక్కడున్న ప్రజలు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక కొత్త ఉత్సాహం నెలకొంది. పులివెందుల పట్టణంలో ఒక పండుగ వాతావరణం నెలకొందని చాలా స్పష్టంగా చెప్పవచ్చు బిందు. ఓకే శివారెడ్డి, దట్స్ ఆల్ అబౌట్ నామినేషన్ కి సంబంధించిన డీటెయిల్స్. ఇక పులివెందులలోని సిఎస్ఐ గ్రౌండ్స్ లో బహిరంగ సభకు వెళ్తారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత నామినేషన్ దాఖలు కార్యక్రమం ఉంటుంది. ప్రస్తుతం సిఎస్ఐ గ్రౌండ్ లో ఉన్నారు మా కరెస్పాండెంట్ మూర్తి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు. మూర్తి, చెప్పండి, సిద్ధం సభలు కంప్లీట్ అయ్యాయి, మేమంతా సిద్ధం బస్సు యాత్ర కంప్లీట్
కంప్లీట్ అయింది. నామినేషన్ దాఖలు తర్వాత ఇంకా పెద్ద ఎత్తున సభలు కూడా నిర్వహించబోతున్నట్టు చెప్తున్నారు. అందుకు వేదికగా ప్రస్తుతం సిఎస్ఐ గ్రౌండ్లో బహిరంగ సభ తర్వాత సభలు కూడా ఉండబోతున్నాయి. ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, అక్కడ ఎవరెవరు హాజరవుతున్నారు, వివరాలేంటి? బిందు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నామినేషన్ దాఖలు చేసేందుకు పులివెందుల మరికాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇప్పటికే కడప విమానాశ్రయం చేరుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మరికొద్ది సేపట్లోనే ఈ యొక్క బాక్రాపూర్లో ఉన్నటువంటి హెలిప్యాడ్కి ఇక్కడ చేరుకోబోతుంది. నేరుగా ఇక్కడ సిఎస్ఐలో ఉన్నటువంటి చర్చ్ ప్రాంగణం వద్ద ఉన్నటువంటి బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారు. ఆ తర్వాత నేరుగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేస్తారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, వేలాదిగా తరలి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులంతా కూడా ఈ యొక్క సిఎస్ఐ సభా ప్రాంగణానికి చేరుకున్నారు. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే సభా ప్రాంగణం నుంచి ఈ యొక్క బహిరంగ సభలో పాల్గొంటూ ఈ యొక్క వచ్చినటువంటి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా అపూర్వ స్పందన రావడంతో పెద్ద ఎత్తున రెట్టించిన ఉత్సాహంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు ముందుకు కదులుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వీరంతా కూడా పెద్ద ఎత్తున వీరంతా ఇక్కడ చేరుకున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం సిఎస్ఐ చర్చ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభా ప్రాంగణంలో ఇక్కడ విజయోస్తు సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ వీరంతా కూడా ప్లకార్డ్స్ పడుతూ తమ యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, పులివెందుల్లో ఏర్పాటు చేసినటువంటి సిఎస్ఐ చర్చ్ బహిరంగ సభా ప్రాంగణంలో లవ్ యూ మావయ్య సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ వీరంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవ సభకు వీరంతా హాజరైనట్టుగా వీరంతా కూడా చూస్తున్నట్టుగా కనబడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు వీరంతా కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీరే ఎక్కడి నుంచి వచ్చిన్నారు? సీఎం జగన్మోహన్ రెడ్డి సభా ప్రాంగణకు వచ్చినారు. నా పేరు ఎస్ కోవన్ పట్నాయక్ అండి. నేను వైజాగ్ పెద్ద రాజశేఖర రెడ్డి గారికి వేరే అభిమాని, వేరే భక్తుల్ని. ఈరోజు 2024లో మళ్ళీ జగనన్న సీఎం అవ్వాలని, మరి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఇవ్వాలని, మరి రాజశేఖర రెడ్డి గారి భక్తుడిగా నేను మాల ధరించడం కూడా జరిగింది. మరి ముందుగా నేను విజయమ్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ అనుకుంటారు విజయమ్మ గారికి అభినందనలు తెలియజేయడం ఏంటని. తండ్రి తగ్గ తన్నిడిగా ఇవాళ తీర్చిదిద్ది రేపు 2024లో విజేతలకు దిద్ది పేద ప్రజలకు అన్నదండలు అందించాలని, పేద ప్రజలకు, రాష్ట్ర పేద ప్రజలకు దత్తత ఇచ్చిన మహాతల్లి విజయమ్మ గారికి ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మహాకూటమి అని మరి గుంపులు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈరోజు సీఎం ప్రాంగణానికి వచ్చున్నారు పులివెందులు? ఇదేం చెప్పాలా నైనా, ఈ ప్రజలకి నా నమస్కారం. చంద్రబాబు మనం చేసిన మోసాన్ని మనం చూసినాం. ఆ మాట తప్పాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు ఊటు మనం పీకితే మనకు ప్రమాదకరం వస్తుంది. జాగ్రత్త ఈ మాట. ఇంకా ఈ అవకాశం ఇంకా 5 ఏళ్ళకి వచ్చేది. నేను మీ మాదిరి వ్యవసాయ రైతు, రాజకీయ నాయకుని కాదు. చంద్రబాబు టీవీలో చెప్తాంటే ఆ విధంగా నేను వచ్చి ఇక్కడ చెప్తాను. కాబట్టి ఎట్టి పరిస్థితులు చంద్రబాబు కూటదు మాపి ఎందుకు చేయదు, రొమ్ము తట్టి వ్యవసాయం మాపి, బంగాళ మాపి, డాక్టర్ మాపి. నేత చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి మాటలు నమ్మవద్దు అంటూ ఉన్నారు పులివెందుల వాసులు. ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలి, పెద్ద ఎత్తున నామినేషన్ల కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యేందుకు వీరంతా కూడా ఇక్కడ తరలి వచ్చారు. ఇక్కడ ఇది పరిస్థితి. ఓకే మూర్తి, థ్యాంక్ యూ.